హాయ్ ఫ్రెండ్స్, దిస్ షేక్ నామ్తో సునా హోగా. వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫోటెక్. ఓనెస్ టూల్ పాపప్ అయితే రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఆ యొక్క పాపప్లో ఏం మెన్షన్ చేసిండు యాష్ ముఫారి, సో ఎంత మట్టుకి మనకి యూస్ఫుల్ అవుతుంది అనేది ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాయి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎవరు చూడండి. అండ్ మోర్ ఓవర్ ఇది గేమ్ చేంజర్ పాపప్ ఏనా, అసలు మనకి ఈ పాపప్ వల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది, సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ సంబంధించి యూఆర్ఎల్ సంబంధించి యాష్ ముఫారి ఈ యొక్క పాపప్ లో ఏం మెన్షన్ చేసిండు, సో అవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అనుకుంటుందండి. అండ్ అదే విధంగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మిస్టర్ యాష్ ముఫారి ఓ న్యూస్ 12 పాపప్ లో ఏంటంటే, ఇక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు. అండ్ ఇక్కడ ఇది నేను చేస్తున్నాను, ఇంకా ఇక్కడ స్ట్రాంగ్ గా నిలబడ్డాను అన్న దానికి కారణం ఎవరైనా ఉన్నా అంటే ఇది 1.4 పీపుల్ ఎవరైతే మనం ఉన్నామో, మనం కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు, అందరం కలిసి ఆయనకి ఆ యొక్క పాజిటివ్నెస్ సపోర్ట్ అయితే ఇచ్చాం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, ఆ యొక్క పాపప్ లో ఏం మెన్షన్ చేసింది తెలుసా, ఇకపై నుంచి నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ దానికి ఈ ప్లాట్ఫామ్ లో ఎటువంటి అప్డేట్స్ రావు, చేయబడవు, పోస్ట్ చేయబడవు అని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీకు తెలుసా ఈ విషయం? సో ఇంకా పాపప్ చూడలేదా, చూసేసేయండి ఒకసారి బ్యాక్ ఆఫీస్. అండ్ చాలా మందికి బ్యాక్ ఆఫీస్ లాగిన్ కూడా అవ్వట్లేదంట. సో దానికి ఇంపాక్ట్ ఏంటి, దానికి కారణం ఏంటి, దాని రీజన్ ఏంటంటే, సో మేబీ ఇక మీరు ఇప్పటిదాకా లాగిన్ చేసుకోకపోయి ఉండడం వల్ల అనుకుంటా. బట్ ఇప్పుడు ఆ పాపప్ ఒకసారి మీరు చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోయింది. అండ్ ఆ పాపప్లో ఏంటంటే ఇక నుంచి పోస్టులు కావచ్చు, అప్డేట్లు కావచ్చు, ఇక్కడ బ్యాక్ ఆఫీస్లో రావు, ఇక్కడ పోస్ట్ చేయబడవు అని మెన్షన్ చేసింది క్లియర్గా. అండ్ నెక్స్ట్ తదుపరి ఏమన్నా నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా, ఇన్ఫర్మేషన్ ఏమన్నా కొత్తగా రాబోతున్న ప్లాట్ఫామ్ అంట. అంటే మనకి ఈ ఓ న్యూస్ లోనే లేకపోతే బ్యాక్ ఆఫీస్ పాపప్ లోనే నెక్స్ట్ కి సంబంధించి నెక్స్ట్ ప్లాట్ఫామ్ సంబంధించి యూఆర్ఎల్ అనేది త్వరలో మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంట్లో మనం అప్కమింగ్ ప్రొడక్ట్స్ చూడడం కావచ్చు, అప్కమింగ్ రెవెన్యూ కావచ్చు, అప్కమింగ్ ట్రాఫిక్ కావచ్చు, ఇవన్నీ అప్కమింగ్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అప్కమింగ్ లాగిన్స్ కావచ్చు, అన్నీ కూడా కొత్తగా ఉండబోతున్నాయి అనేది మీకు అర్థం కావాలి. అర్థమయ్యేట్టు ఆయన ఖచ్చితంగా అండ్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ నుంచి ఇక్కడ ఎటువంటి పోస్ట్ చేయబడదు. అండ్ నెక్స్ట్ నుంచి అప్డేట్స్ వేరే ప్లాట్ఫామ్లో రాబోతున్నాయి. సో వాటిని మీరు ఎలా చూడబోతున్నారనేది, వాటి గురించి ఎలా అప్డేట్స్ తెలుసుకుంటారనేది నెక్స్ట్ మనం అంటే కనెక్ట్ అయ్యి ఉండండి అని చెప్పేసి ఆ యొక్క పాపప్ పెట్టడం జరిగింది. అండ్ నేను 2 పాయింట్లు మెన్షన్ చేయాలనుకుంటున్నాను. అవేంటి అంటే, యాష్ ముఫారి ఇంతకు ముందే చాలా సార్లు చెప్పడం జరిగింది. అంటే అబ్వియస్లీ లాస్ట్ 2-3 లైవ్ లో కూడా చెప్పడం జరిగింది, ఆన్ ప్యాసివ్ ఇక నుంచి ముందుకు సాగదు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కంపెనీ, నెక్స్ట్ న్యూ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలు కూడా, దానికి సంబంధించిన ట్రాఫిక్ ని కూడా మనం ఇప్పుడు 1.4 ఎవరైతే ఉన్నామో వాళ్ళనే మళ్ళీ అటు షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది చిన్నగా జరుగుతుంది, చిన్నగా ఇది అదే చిన్నగా మార్చడం జరుగుతుంది. అది మీకు అర్థమవుతుందా? సో ఆ మార్చడాన్ని మీరు గ్రహించినట్లయితే, అండ్ న్యూ కంపెనీ ఈ యొక్క గేమ్ చేంజింగ్ లో ఎంతవరకు ట్రాఫిక్ అనేది మనం రియల్ గా చూడబోతాము. ఎందుకంటే ఇప్పటిదాకా అయితే ప్రాక్టికల్ గా ఏది కూడా ట్రాఫిక్ కావచ్చు అండ్ రెవెన్యూ కావచ్చు చూడలేకపోయాం, ఆ అవకాశం దక్కలేదు. ఎందుకనేది మీకు తెలుసు ఆల్రెడీ రీజన్స్ అనేవి. అండ్ అట్లీస్ట్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్న నెక్స్ట్ కంపెనీలో ఉన్న ఆ యొక్క రాబోతుందా, లేకపోతే అది కూడా మళ్ళీ ఇదానే ఉండబోతుందా అంటే మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేసేసండి. సో అంటే ఓవరాల్ గా ఏంటంటే, ఈ న్యూ కంపెనీకి సంబంధించి అంటే మనందరం కూడా, మన ఏపీ టీఎస్ వాళ్ళు కావచ్చు, ఇండియన్స్ అందరూ కూడా చాలా వాటికి ఎగ్జైటెడ్ గా అయితే ఉన్నాం. అండ్ టు బి ఆనెస్ట్ అది ఎందుకంటే కామెంట్స్ లో తెలుపుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది అంటే, నెక్స్ట్ గా సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉంటున్నారు చాలా మంది. సో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఎంత వాటికి మనకి పాజిటివ్నెస్ కావచ్చు, కమిషన్స్ కావచ్చు, అవన్నీ ఎలా వస్తాయి అనేది నెక్స్ట్ మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఆయన కూడా పాపప్ లో అదే మెన్షన్ చేయడం జరిగింది. సో స్టే కనెక్టెడ్ విత్ షేక్ ఫర్ లీగల్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సో నెక్స్ట్ అప్డేట్స్ అండ్ ఇక ఇన్ఫర్మేషన్ న్యూ ప్లాట్ఫామ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నారు చాలా మంది. సో ఇక వాటి గురించి నెక్స్ట్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.